హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు దీన్ని. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను పెద్ద ఆనియన్స్ని 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని డీప్ ఫ్రై కోసము కట్ చేసి ప్లేట్లో తీసుకున్నాను. వాటిని తర్వాత నేను ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని నేను చికెన్లో మ్యాగ్నేట్ చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుంటున్నాను. దాంట్లో నేను 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క వేసి ఇలా చిన్న రోల్లో వేసి దంచుకున్నాను. బరకగా దంచుకున్న పౌడర్ ఇలా వచ్చిందండి. ఇది నేను 900 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. కడిగేసి ఒక గిన్నెలోకి పెట్టుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం. మీరు స్పైసీనెస్ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం. నాకు దీంట్లోకి అయితే సరిపోయింది. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసాను, దంచి పెట్టుకున్నది. 1 కప్ పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి. తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 లెమన్ పిండాను. పిండుకున్న తర్వాత నేను బాగా దీన్ని కలుపుకున్నాను. చికెన్లో అదంతా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి 45 మినిట్స్ నాననివ్వండి. నేను బిర్యానీ కోసం బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నాను. 900 గ్రామ్స్కి 1 కేజీ రైస్ తీసుకొని వాష్ చేసి వాటర్ పోసుకొని పక్కన 15 మినిట్స్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, స్టార్ పువ్వు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి, జాపత్రి, జాజికాయ, 2 బిర్యానీ ఆకులు వేసాను. కొంచెం షాజీరా వేసాను. వేసేసి టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పక్కన మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కానీ దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసిన పక్కన పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేశాను. ఇక్కడ టేస్టీగా బాగుంటుందండి. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి 15 మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ని. పక్కన రైస్ ఉడుకుతుందండి. 15 మినిట్స్ తర్వాత చికెన్ ఇలా గ్రేవీగా అయిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకోవాలి. మూత తీసి మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైస్ 70% వరకు ఉడకనివ్వాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వకూడదు దీన్ని. స్టవ్ ఆఫ్ చేశాను నేను ఇప్పుడు ఇక్కడ. స్టవ్ ఆఫ్ చేసి మన చికెన్ రెడీ అయిపోయింది. దాన్ని నేను ఒక బౌల్లోకి లేయర్స్ లాగా వేయడానికి బౌల్లోకి కొంచెం చికెన్ తీసాను. తీసుకున్న తర్వాత నేను మిగతా చికెన్లో ఆ గిన్నెలో ఉన్న చికెన్లో దానిపైన మనం ఉడకబెట్టుకున్న రైస్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని మళ్ళీ దాని మీద లేయర్ లాగా వేస్తూ ఉండాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి.
వేసుకుని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశానండి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి రైస్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. మిగతా ఉన్న రైస్ని అంతా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి మొత్తం. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేసుకోవాలి. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే ఆప్షనల్ ఇది, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత మూత పెట్టేసి 15 మినిట్స్ దమ్ చేయాలండి. దమ్ చేసిన తర్వాత మనకు వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ బిర్యానీ. రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ బిర్యానీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్